మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతూ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు అదేవిధంగా వారి బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సామూహిక దీక్షలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉండి మదనపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఈరోజు ఎంతో మంది పేదలకు వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయల వసూళ్లకు మామూలకు దండుకోవడానికి మీరు ఈ హాస్పిటల్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, మీ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తుంది కానీ ఈ ప్రభుత్వ సంస్థలు కూడా ఎట్లా నష్టాల్లో నడుస్తాయో అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రతిపక్షంలో కూడా కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నామంటే మీకు పాలన చేతగాక మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి మీకు పాలన చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇదే మదనపల్లి నియోజకవర్గం నుండి రాజకీయ భిక్షతో ఈ రోజు ఒక మంత్రిగా ఎదిగినటువంటి సత్యకుమార్ గారు కూడా నేను చెప్తా ఉన్నా, మీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే మీరు మదనపల్లి ప్రజల నోట్లో మట్టి కొట్టాలని అవుతారు కాబట్టి, పేద ప్రజల వైద్యం నోట్లో మట్టి కొట్టాలని అవుతారు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.